రైతు సోదరులందరికీ నమస్కారం। ఈరోజు బెంగళూరు మార్కెట్కి సీనాకాయలు 37 బండ్లు 37 బండ్లు సీనాకాయలు, కమలాకాయలు 6 బండ్లే, కలింగర 16, మామిడికాయలు 62 బండ్లు, దానిమ్మకాయలు 25 బండ్లు। రేట్ వచ్చి సూపరు 58 నుంచి 62, 63। సూపర్ కాయ క్వాలిటీ బాగుంటే 58 నుంచి 63, మీడియము 48 నుంచి 52। ఇది ఆడ పరిస్థితి కన్నా పొడిగాయలు కూడా బాగానే ఖర్చు అవుతున్నాయంట, 20 నుంచి 25 వరకు। ఇంకా 1వ నెంబర్ వచ్చేసి 30 నుంచి 35 వరకు। ఇది బెంగళూరు మార్కెట్ విశేషాలు అయితే కన్నా। ఇంకా అద్భుతమైన గుడ్ న్యూస్ ఏంటంటే అనంతపురం మార్కెట్కు 800 నుంచి 850 టన్నులు సీనాకాయలు వచ్చినా కూడా రేటు అసలు ఎవరు ఊహించిన విధంగా 40 రూపాయలు పోతాను, 42,000 రూపాయలతో కాయ కూడా బ్రహ్మాండంగా ఉండేదంట। 42,000 రూపాయలు అనంతపురం మార్కెట్లో వేశారు। ఇంకా ఢిల్లీ మార్కెట్ రైజ్ కావడం వల్ల అనంతపురం మార్కెట్లో ఈ విధంగా రేటు పోయింది। నెక్స్ట్ పులివెందుల మార్కెట్లో 227 టన్నులు సీనాకాయలు, లీస్టు 15,600 నుంచి 26,000 మీడియము, 40,000 రూపాయలు హైయెస్ట్। ఇది కూడా హైయెస్ట్ 40,000 రూపాయలు బాగానే పోయింది। ఇంకా నెక్స్ట్ ఢిల్లీ మార్కెట్ వివరాలు। ఢిల్లీ మార్కెట్లో మీకు చెప్తుంటా కదా, ఎప్పుడు 5 రకాలు ఢిల్లీ మార్కెట్లో ఉంటాయి। ఫస్ట్ రకం మొన్న 52 ఉంటే ఈరోజు 57 నుంచి 58, రెండో రకం 55, 56, మూడో రకం 52, 53, నాలుగో రకం 42, 43, ఐదో రకం 30, 31। ఇది ఢిల్లీ మార్కెట్ గురించి। ఇంకా లక్నో తుట్రాసి 42 నుంచి 46,000 రూపాయలు, ఏ సూటు గిటి ఏం లేకోకుండా 42 నుంచి 46 జరిగింది లక్నోలో। ఇంకోటి సిలంగుడి మార్కెట్ అని ఒకటి వచ్చింది, 7 పీసు 8 పీసు అట్లా 10 పీసుల వరకు ఉంటే కన్నా 7 నుంచి 10 పీసులు ఆడ ఏదో పీస్ ప్రకారం అంట 30 రూపాయలంట। ఇంకా 4 నుంచి 7 పీసులు ఉంటే కన్నా 42 నుంచి 45,000 జరిగిందంట, ఏ సూట్ లేకోకుండా। ఇది పరిస్థితి। తోటల కాడ మార్తాడు కాడ నేను రాత్రే చెప్పిన 50,000 రూపాయలు మొట్టమొదటిగా ఎవరు కామెంట్ పెడతారు అనుకుంటానే, మార్తాడు కాడ 50 రూపాయలతో కొన్నారని అన్ని మెసేజ్ మాత్రమే వచ్చింది। నిజమా లేదా అని నాకు మార్తాడు కాడ ఒక నెంబర్ ఉంటే ఫోన్ చేసింటే ఆయన ఎత్తలేదు। మీరు కూడా కన్ఫామ్ చేసుకొని, మన వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కన్ఫామ్ చేసుకొని మళ్ళీ నాకు ఒకసారి కామెంట్ చేయగలరు। 50 రూపాయలతో కొంటే ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంది। 50,000 రూపాయలు మన యూట్యూబ్ ఛానల్లో వచ్చేందుకు 50,000 రూపాయలు సీనాకాయలు అంటే కన్నా రైతు బాగా తృప్తి పడవచ్చు। ఇంకా 60-70 పోతే ఇంకా ఆశకు అంతే ఉండదు। బ్రహ్మాండమైన రేటు 50 రూపాయలు అంటే కన్నా నా ఉద్దేశంలో 50 రూపాయలతో ఎప్పటికుంటే రైతు హ్యాపీగా ఉంటాడనమాట। 50 రూపాయలు అది నిజమా అబద్ధమా అనేది ప్లీజ్ కామెంట్ చేయండి, మార్తాడు నుంచి గార్లదిన్న సైడ్ నుంచి ఎవరైనా కూడా। ఎందుకంటే ఫుల్ క్లారిటీతో ఉండాలనేదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం। 50 రూపాయలని మెసేజ్ అయితే ఖచ్చితంగా పెట్టినారు। మార్తాడు అంట చూడండి, విలేజ్ పేరు కూడా గార్లదిన్న మండలం మార్తాడు। ఇది పరిస్థితి కన్నా తెలంగాణ నుంచి, నల్గొండ దిక్కు నుంచి, మొత్తం అన్ని దిక్కుల నుంచి కామెంట్స్ అయితే వస్తూనే ఉన్నాయి। ప్లీజ్ ఖచ్చితంగా అంటే ఈ మూమెంట్లో రైతులందరూ అలర్ట్గా ఉండి మెసేజ్లు అయితే పంపించండి। ఇంకా నెక్స్ట్ రేపు మన్నాడు రేపు ఏం జరుగుతుందేమో కానీ సోమవారం నుంచి ఇదే విధంగా రైజ్ కావాలని కోరుకుంటూ రేపు మళ్ళీ కలుసుకుందాం। బాయ్ ఫ్రెండ్స్।